రఘురామకృష్ణరాజు గారికి ఎక్కడో ఒక చోట టికెట్ ఇవ్వడం ఖాయమని, ఆయనని కూటమిలో భాగం చేయడం ఖాయమని పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు రఘురామకృష్ణరాజు గారికి హామీ ఇచ్చారని, ఆ రకంగా అడుగులు పడుతున్నాయి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్కారం. కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, రఘురామకృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీ నుంచి నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినప్పటికీ భారతీయ జనతా పార్టీ మాత్రం వర్మ గారిని అక్కడ అభ్యర్థిగా ప్రకటించి ఆయనకి షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారిని ఎక్కడో ఒక చోటు నుంచి పోటీ చేయించాలని, ఆయన్ని కూటమిలో భాగం చేయాలని, చేస్తానని ఇటు పవన్ కళ్యాణ్ గారు, అటు చంద్రబాబు గారు రఘురామకృష్ణరాజు గారికి హామీ ఇచ్చారని, ఆ రకంగానే అడుగులు పడుతున్నాయి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందంటారా? అదే అండి, రఘురామకృష్ణరాజు గారి రాజకీయ జీవితం అంతా కూడా చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. ఆయన జగన్మోహన్ రెడ్డి చాలా పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నప్పుడే ఎవరు కూడా ఆయన మీద కన్నెత్తి చూడలేని, నోరెత్తి మాట్లాడలేని పరిస్థితుల్లో కూడా ఆయన తిరుగుబాటుగా ఆయన మీద చేసి చాలా రచ్చబండని పెట్టి టీవీల్లో విపరీతంగా, పేపర్లో కానీ ప్రకటనలు ఇవ్వటం కానీ అన్నీ, ఈవెన్ అంత ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తి వాళ్ళ ఆయన సొంత సీటు కోసం ఇంత ఇబ్బంది పడతామంటే నాకు కూడా కొద్దిగా విచిత్రంగానే అనిపిస్తుంది. ఏంటి, ఆయన తన శక్తిని ఎక్కువ అంచనా వేసుకున్నాడా లేకపోతే తక్కువ అంచనా జనం వేస్తున్నారా నాకేం అర్థం కావట్లేదు. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతున్నటువంటి అరాచకాలను, అన్యాయాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు ఆయన రచ్చబండ అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టి అసలు జగన్మోహన్ రెడ్డి పాలన గురించి, ఆ పాలనలో జరుగుతున్న అన్యాయాల గురించి, అఘాయిత్యాల గురించి, అకృత్యాల గురించి, అవినీతి గురించి, అవకతవకల గురించి, అన్నిటి గురించి ఆయన చెప్పే ప్రయత్నం చేశాడండి. ప్రయత్నం కూడా సక్సెస్ఫుల్గా చేశాడు. ఆయన ఏమి జంకలేదు. అసలు ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఎదిరించి మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు ఇంత డౌన్ అయిపోయిన తర్వాత కూడా చాలామంది ఆయన ముందు నోరెత్తలేకపోతున్నారు. ఇప్పటికీ ఆయన దాదాపు ఓటమి నిర్ణయం అయిపోయింది జనంలో. ఇక ఏమి లేదు, అయిపోయింది, అన్ని సభలు విఫలమవుతున్నాయి. సామాజిక బస్సు యాత్ర అని, తర్వాత సిద్ధం అని పెట్టాడు, తర్వాత గడప గడపకి అని పెట్టిన, అన్నీ విఫలమవుతున్నాయి. ఏది కూడా జనం ఎవరు ఆయన మీద వ్యతిరేకత వచ్చేసింది. ఇతను ప్రజలకు వ్యతిరేకమైన మనిషే కానీ ప్రజలకు మేలు చేసే మనిషి కాదు. గవర్నమెంట్ ఆస్తులు అమ్మేసుకుని తాకట్లు పెట్టి జనాలను అప్పుల్లో ముంచుతున్నాడు అనేది వచ్చేసింది. ఇవాళ చాలామంది తర్వాత ఆయనే డౌట్ రాబట్టే చాలామందికి సీట్లు కూడా ఇవ్వలేదు కదా పార్టీలో. అట్లా అతలాకుతలంగా ఉన్న ఈ స్థితిలో అన్న కొందరు వ్యతిరేకిస్తారు, కొందరు ఇవాళ కూడా వ్యతిరేకించలేకపోతున్నారు. ఆయన పీక్గా పవర్ ఉన్న టైంలో కూడా వ్యతిరేకించాడు. జనం కూడా ఆయనకి బాగానే మద్దతు కూడా ఇచ్చారు. ఆయన చెబుతున్న వాస్తవాలే, తప్పేం లేదు అని. అట్లా రఘురామరాజు గారి మీద దాడి చేసినప్పుడు కూడా ప్రజల్లో బాగా సానుభూతి వచ్చింది. సిఐడితో దాడి చేయించడం, ఆ సొంత పార్టీ ఎంపీని దాదాపు కిడ్నాప్ చేయించి సిఐడి చేత 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చింది కూడా భారతదేశ చరిత్రలో ఇదే. ఆయన అప్పుడు కూడా ధైర్యంగా ఎదుర్కొని దాన్ని న్యాయస్థానాల్లో పోరాడాడు. చాలా తర్వాత ఆర్మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం ఆర్డర్లు తెచ్చుకున్నాడు సుప్రీంకోర్టు నుంచి. సార్, మొన్న జరిగినటువంటి జెండా సభలో కూడా ఆయన క్లియర్గా రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా, కూటమి అభ్యర్థిగా నేనే పోటీ చేయబోతున్నా అంటూ కూడా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాడు ఆయన. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఒక అభ్యర్థిని అక్కడ ప్రకటించేసింది. ఈ నేపథ్యంలో అసలు చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు రఘురామకృష్ణరాజు గారికి ఒక హామీ ఇచ్చారని, మిమ్మల్ని ఎక్కడైనా సరే ఒక చోట నుంచి మేము పోటీ చేయిస్తాం, మీరు కూటమిలో భాగస్వామి అవుతారు అంటూ కూడా వీరిద్దరూ రఘురామకృష్ణరాజు గారికి హామీ ఇచ్చారు అంటూ ఒక వార్త ప్రచారంలో ఉంది. అది నేను కూడా చూశాను కృష్ణ గారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, తాడేపల్లి జెండా సభలో కూడా మాట్లాడినప్పుడు ఆయన అంత గన్షాట్గా చెప్పాడు అంటే నేను కూడా ఏమనుకున్నానంటే బీజేపీతో ఆయనకు ఒక అవగాహన ఉంది. అసలు అసోసియేట్ మెంబర్గానే ఇప్పటిదాకా కొనసాగుతున్నాడు దాదాపుగా. ఆయనకి మోడీ గారు తెలుసు, షా గారు తెలుసు, నడ్డా తెలుసు, కేంద్రంలో
పెద్దలందరూ కూడా తెలుసు. కాబట్టి అసలు ఆయనకి సీటు అక్కడ నుంచి ఇచ్చేస్తారని నేను కూడా అనుకున్నా. ఈయన కూడా బీజేపీలో చేరిపోతాడు ఫార్మల్గా అని. మరి ఏం జరిగిందో కెమిస్ట్రీ నాకు అర్థం కాలేదు. మరి అక్కడేమో వేరే అతను ప్రకటించారు. తర్వాత ఈయన జాతీయ స్థాయిలో ఇంత గుర్తింపు ఉండి ఒక పెద్ద పారిశ్రామికవేత్తగాను, తర్వాత జగన్ని వ్యతిరేకించిన వ్యక్తిగాను గుర్తింపు ఉంది ఆయనకి. మరి పార్టీ టికెట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు జరగట్లేదు? కొంతమంది ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో ఉన్న అనుబంధంతో ఆయన మీద ఆంక్షలు పెట్టించాడు, మీరు మాత్రం పార్టీ టికెట్ ఇవ్వడానికి వీలు లేదు, ఇస్తే నేను ఒప్పుకోను అని. అంటే ఇప్పుడు ఆయన ఒక దత్తపుత్రుడిగా మోడీ గారి దగ్గర ఆయనకి సాన్నిహిత్యం ఉంది. కానీ త్రిపుల్ గారికి కూడా ఆయనతో సాన్నిహిత్యం ఉంది. త్రిపుల్ గారు ఎక్కడన్నా సెంటర్ హాల్లో నిలబడితే కూడా మోడీ గారు వెళ్తూ కూడా చూస్తే పిలిచి పలకరించే అంత గుర్తింపు ఆయనకు ఉంది. మరి బీజేపీ సీటు తెచ్చుకోలేకపోయాడు. ఇప్పుడు టీడీపీ వాళ్ళేమో వాళ్ళ మెంబర్స్కి ఇచ్చుకోవటమే వాళ్ళకి కష్టంగా ఉంది. ఎందుకంటే బీజేపీ అండ్ జనసేన పొత్తుతో కొన్ని సీట్లు తగ్గినాయి. ఈ పరిస్థితిలో మరి వాళ్ళు అకామిడేట్ ఆయన స్ట్రాటజికల్గా బీజేపీతోనూ తెలుగుదేశంతోనూ జనసేనతో కూడా ఈక్వల్గా నియరెస్ట్ రిలేషన్ నిలుపుతూ వచ్చాడు. లౌకికంగా ఒక రాజనీతిజ్ఞత ప్రదర్శించాడు. ఒకవేళ అక్కడ ఎటాగు చేరాడు అక్కడ. కానీ ఈ 3 పార్టీల్లో ఏదో ఒక సీట్ ఇస్తేనే కదా మొన్న ఆయన జెండా సభలో కూడా చెప్పింది. ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు కనుక ఏదన్నా అట్లాంటి హామీ ఇచ్చుంటే చంద్రబాబు గారు ఈయన్ని ఎక్కడోసారి అకామిడేట్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. అంటే ఆయనకున్న ప్రాధాన్యత దృష్టి అందులో సెంటర్లో కూడా ఆయన గుర్తింపు ఉంది, కేంద్రం నుంచి నిధులు అది తేటంలో అని. కానీ మొన్న మధ్య ఏదో ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకే సీట్ ఇప్పించలేకపోతే కేంద్రం నుంచి పోలవరానికి నిధులు ఎట్లా తేగలుగుతాడనే ప్రశ్న ఇండైరెక్ట్గా అది చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి బీలిటిల్ అంటే ఆయన్ని కించపరుస్తా చేసిన వ్యాఖ్యానే మనం అర్థం చేసుకోవాలి. అంత పెద్ద మనిషి ఆయనకి సీట్ రాలేదనేటువంటి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుకోవచ్చు కదా. అదే అయ్యి ఉంటుంది. నేను కూడా అదే అనుకుంటున్నా. మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈయనకి ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా అకామిడేట్ చేస్తారు? ఇప్పుడు కొంచెం స్థితప్రజ్ఞత ప్రదర్శించాలి. ఎందుకంటే ఆయన చాలా పెద్ద ఇండస్ట్రియలిస్టు, పెద్ద సామ్రాజ్యం ఉంది, ఆర్థిక సామ్రాజ్యం. రాజకీయాల్లో ఆటుపోట్లు వస్తాయి. ఆయన కూడా చూశాడు. సిఐడి వాళ్ళే తీసుకెళ్ళి ఒక తను అంత స్టేచర్ గలాన్ని ఒక థర్డ్ డిగ్రీ ప్రయోగించినప్పుడు భౌతికంగాను మానసికంగా కూడా ఎంతో వేదన అనిపించాడు ఆయన. అలాంటప్పుడు పార్టీల్లో కూడా వాళ్ళకి ఉన్న ఇంటర్నల్లో సర్దుబాట్లు చేసుకుని నిన్ను తీసుకోవాలి కదా. అలాంటప్పుడు కొంచెం లౌక్యంగా ఉండాలి. కానీ అట్ట గబాలన మామూలు వ్యక్తుల్లాగా బయటపడిపోతే రాజకీయంగా ఎప్పుడైనా అది ప్రమాదమైంది. డబ్బులు కూడా ఒక్కోసారి రాజకీయంలో హెల్ప్ చేయవండి. ఇప్పుడు కొన్ని వేల లక్షల కోట్లు ఉన్నా కూడా కొంతమంది ఒక ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కూడా తెచ్చుకోలేరు. రాజకీయం వేరు, డబ్బులు వేరు. డబ్బులు పడేస్తే ఇస్తారనుకుంటే కూడా వాళ్ళు కూడా రాజకీయ పార్టీల వాళ్ళు ఇతని తర్వాత మనకి ఎంత న్యూసెన్స్ క్రియేట్ చేస్తాడో అనే ఒక భయంతో, డామినేట్ చేస్తాడనే భయంతో కూడా కొందరు ఇవ్వరు. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి. రేపు ఛాలెంజ్ గెలిచిన మర్నాడే కనుక మళ్ళీ మొదలెట్టాడు అనుకోండి, ఇదే రచ్చబండ. ఆ పార్టీ వచ్చి రోడ్డు మీద పడ్డట్టేగా. రచ్చబండ అనేది ఎప్పుడైనా పెట్టచ్చు, అది ఆయన చేతిలో పని. కాబట్టి ఇప్పుడు ఈయనున్నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు 2 సార్లు చేశాడు. కానీ ఇవాళ మరి నేషనల్ పార్టీ కూడా పెట్టి తిప్పగలుగుతాను అనుకుని బీఆర్ఎస్ పెడితే ఎవరన్నా ఒక్క స్టేట్లో ఒక నాయకుడు వచ్చి ఆయన పక్కన నిలబడ్డా? ఎందుకు నిలబడలేదు? ఆయన కాంగ్రెస్తో ఆ పార్టీని విలీనం చేస్తా అని మాట తప్పి ఆ పార్టీకి విరుద్ధంగా పోటీ చేసి 2 సార్లు చేసేటప్పటికి అంటే విశ్వసనీయత కూడా ఇక్కడ అవసరం. డబ్బులతోనే నేను ఎవరినైనా ఓకే. అంటే ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు గారు ఎక్కడో ఒక చోట అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చింది వాస్తవం కాదంటారా? అంటే వాళ్ళకి ఇంటర్నల్గా ఇచ్చారా లేదా మనం చెప్పలేము. కానీ మరి అంతటి పెద్ద వ్యక్తికి టికెట్ విషయంలో ఇంత జాప్యం జరుగుతుందంటే అది నేను కూడా ఆలోచిస్తున్నాను. నాకు కూడా అర్థం కావట్లేదు ఇష్యూ ఎట్లా చెప్పాలనేది. ఎందుకంటే మరి అంత ఆర్థిక సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్న వ్యక్తి తర్వాత చివరి నిమిషంలో అప్పుడు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఆయనకి ఇష్టం లేకపోయినా వెళ్ళి గెలిచిన వెంటనే మళ్ళీ విరోధం వచ్చింది. ఇప్పుడు ఏ పార్టీలో అయినా గెలిచినా ఆయన అసలు ఇముడుతాడా లేడా అనేది కూడా ఇప్పుడు అనుమానించాల్సిన పరిస్థితే కదండి. ఆయన వ్యక్తిత్వం ముందు ఆయన ఏమనుకుంటాడు, నాకుండా ఆర్థిక బలం ముందు ఏ పార్టీ వాడైనా ఎంత అనే ఫీల్ రావచ్చు. నిజానికి జగన్మోహన్ రెడ్డి ఆయనకన్నా చాలా ఎక్కువ కోట్లు ఉన్నాయి. అయినా జగన్మోహన్ రెడ్డిని కూడా డిఫర్ అయ్యాడు కదా ఆయన. ఇంకెవరు అవలా, ఒక్క త్రిపుల్ గారే.
కాబట్టి ఒకవేళ కనుక వాళ్ళు ఇచ్చి ఉంటే కనుక హామీ ఎక్కడోసారి అయితే అకామిడేట్ చేస్తారనే నేను కూడా అనుకుంటున్నా. చేయటం పెద్ద ఇష్యూ కూడా కాదు. తర్వాత ఆయన గెలవటానికి కావాల్సిన అన్ని అంగులు ఆయనకు ఉన్నాయి, స్ట్రాటజీస్ ఉన్నాయి, పనిచేసే సంస్థలు ఉన్నాయి, డబ్బు ఉంది. తర్వాత ఎక్కడికి వెళ్ళైనా చలాయించుకు రాగలడు. ఒకప్పుడు విజయనగరం కూడా ఇస్తారని అన్నారు. విజయనగరంలో కూడా ఆయనకి సామాజిక వర్గ పరంగా చూసినా కూడా అక్కడ అశోక్ గజపతిరాజు గారు లాంటి వాళ్ళు కొంత హెల్ప్ చేయగలరు. కొంత ఏంటి ఆయన పెద్ద ఇది, కానీ ఎందుకు ఆయన ఇంట్రెస్ట్ లేదు